జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ వార్ 2 షోలని అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. నాకే నాకు అవసరమే కదా. లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు దమ్ముకుంటావు పూక. నువ్వు ఎట్లా ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేను స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా. ఎట్లేపిస్తావు నువ్వు? నేను వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తుడి. మామూలు సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందే పోతుంది. బుక్క పక్కకి లంచి కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్కకి లంచి కొడుకోడు. సినిమా ఆడదు ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నాం, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవు. మనకేం సంబంధం. సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఆడదు ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్కకి లంచి కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెంతేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది? ఆడు సినిమా సినిమా ఆడదు. పంపించాను అందరినీ. వార్ 2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నేత ధనుంజయ నాయుడు ఇన్వైట్ చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూత్ ప్రాణం వైరల్ గా మారింది. దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ని దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుబాటి సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పినా కూడా మరోవైపు అభిమానులు మాత్రం ఎమ్మెల్యే అయి ఉండి ఇంత అసభ్యకరమైన భాషను వాడడంపై, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. 4 గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని ఎమ్మెల్యే దగ్గుబాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. చివరికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు.